కొన్ని యూట్యూబ్ ఛానళ్లు తమపై కక్షగట్టి అసత్య ప్రచారాలు చేస్తున్నాయని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. తమను బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రలోభాలకు లొంగి అసత్య ప్రచారాలు, తప్పుడు వార్తలు చూపిస్తున్నారని ఆయన ఆరోపించారు. తక్షణమే తమ వైఖరి మార్చుకోవాలని విజ్ఞప్తి చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటువంటి ఛానళ్లను నిషేధించాలంటూ యూట్యూబ్ యాజమాన్యానికి ఫిర్యాదు చేస్తున్నామన్నారు. ఇలాంటి ప్రచారాలు చేస్తున్నాయని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. తక్షణమే వెంటనే ఈ యొక్క అసత్య ప్రచారాలు చేస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ తమ వైఖరిని మార్చుకోవాలని, లేదంటే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెబుతున్నారు మంత్రి కేటీఆర్. ట్విట్టర్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా తమ యొక్క ఆవేదనను వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్. కవిత అరెస్టుపై ఇతర కొన్ని రాజకీయ కుట్రతో జరిగినటువంటి అరెస్టుగా ఆయన భావిస్తున్నారు. తమపై కావాలనే ఇట్లా కేసులు పెట్టి జైలు పంపుతున్నారు అని చెప్పి మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో కొన్ని యూట్యూబ్ ఛానల్ మమ్మల్ని కావాలని టార్గెట్ చేసి మా పార్టీని డ్యామేజ్ చేయడం కోసమే ఈ విధంగా అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి కేటీఆర్ తమ ఆవేదన వెల్లడించారు. తక్షణమే యూట్యూబ్ ఛానల్ తమ వైఖరిని మార్చుకోవాలని ఆయన విజ్ఞప్తి చేస్తూనే చట్ట ప్రకారం ఆయా యూట్యూబ్ ఛానళ్లపై యాక్షన్ తీసుకుంటామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు విచారణను మరింత వేగవంతం చేశారు. డీఎస్పీ ప్రణీత్ రావు నుంచి కీలక సమాచారం రాబట్టారు. బీఆర్ఎస్ కీలక నేతలు నోటీసులు జారీ చేయనున్నారు. డీఎస్పీ ప్రణీత్ రావును A3గా, మాజీ డీసీపీ హైదరాబాద్ రాధాకృష్ణరావును, భూపాలపల్లి ఏఎస్పీ భుజంగరావు, అలాగే ఎస్ఐబిలో పనిచేస్తున్నటువంటి ఏఎస్పీ తిరుపతనను కూడా పోలీసులు A5గా ఇందులో చేర్చడం జరిగింది. అలాగే ఒక మీడియా సంస్థకు చెందిన వ్యక్తిని కూడా ఇందులో A6గా చేర్చారు. మరికొంతమంది కూడా ఉన్నట్టు మనకి తెలుస్తూ ఉంది. మరి అధికారులు ఇంకా ఎంతమందిని బయటికి తీసుకొస్తారో వేచి చూడాల్సి కూడా ఉంది. ప్రస్తుతానికైతే ప్రణీత్ రావు ఇచ్చినటువంటి సమాచారంతో ముఖ్య బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతల పేర్లు వినవస్తున్నట్టు తెలుస్తుంది. ఇద్దరు బీఆర్ఎస్ నేతలకు నోటీసులు జారీ చేయనట్టు మనకి తెలుస్తుంది. ప్రణీత్ రావును అరెస్ట్ చేసిన తర్వాత, కస్టడీలోకి తీసుకున్న తర్వాత ప్రణీత్ రావు నుంచి పోలీసులు కీలక సమాచారాన్ని సేకరించినట్టు మనకి తెలుస్తుంది. ఈ ఉదంతం జరుగుతున్న నేపథ్యంలో ఈ విషయం బయటికి రాకూడదని ప్రణీత్ రావు ఉన్నతాధికారి ఆదేశం మేరకే హార్డ్ డిస్కులని, ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి పరికరాలన్నింటి కూడా ధ్వంసం చేసినట్టు పోలీసుల ముందు ఒప్పుకున్నట్టు మనకి తెలుస్తుంది. ప్రస్తుతం ఈ కేసును తెలంగాణ పోలీసులు వేగవంతం చేశారు. ప్రస్తుతం లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసినట్టు మనకి తెలుస్తుంది. ఇంటెలిజెన్స్ మాజీ అధికారి ప్రభాకర్ రావు, అట్లాగే రాధాకృష్ణరావు, అట్లాగే ఓ మీడియా సంస్థకు చెందినటువంటి వ్యక్తి, ముగ్గురు కూడా దేశాన్ని వదిలిపెట్టి పారిపోయినట్టు తెలుస్తుంది. వీరిపై ఈ ముగ్గురికి కూడా లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి బీఆర్ఎస్ నేతలు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం మనకి కనబడుతుంది. ప్రణీత్ రావు ఇచ్చినటువంటి సమాచారం మేరకు పోలీసులు బీఆర్ఎస్ నేతలకు కూడా నోటీసులు జారీ చేయనున్నారు. అయితే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ఫోన్ ట్యాపింగ్లో రేవంత్ రెడ్డి ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసి ఆయన ఎవరెవరితో మాట్లాడుతున్నారో, ఆయన ఏం చేస్తున్నారో, ఆయన అనుచరుల ఫోన్ ట్యాపింగ్ ఇదంతా కూడా చేసినట్టు మనకి తెలుస్తుంది. అట్లాగే విపక్ష నేతలు ఇంకా ఇతర విపక్ష నేతల యొక్క ఫోన్ ట్యాపింగ్ కూడా చేసినట్టు తెలుస్తుంది. జీహెచ్ఎంసీ అధికారులు వేధింపులు ఆపివేయాలని వేమిరెడ్డి ఎంక్లివ్ సొసైటీ అధ్యక్షులు నరసింహారెడ్డి విజ్ఞప్తి చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని సర్వే నెంబర్ 129/68లో సుప్రీంకోర్టు తీర్పుతో కొందరు ఇంటి నిర్మాణాలను అనుమతులు పొందారు. నిర్మాణాలకు అడ్డుపడుతూ కొంతమంది అక్రమాలకు కొమ్ము కాసి జీహెచ్ఎంసీ అధికారులు తమ కాలనీ వాసులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. సుకుమార్ రెడ్డి అనే వ్యక్తి ఒక ప్రముఖ పత్రికను అడ్డం పెట్టుకుని రెవెన్యూ జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టిస్తూ తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని వాపోయారు. ఫస్ట్ టైం 65లో కేసు స్టార్ట్ అయ్యి 2017 వరకు కంప్లీట్ అయింది. అన్ని కూడా వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరైతే బ్లాక్ మెయిల్ చేసి మమ్మల్ని ఇక్కడ ఈ సర్వే నెంబర్ కాదు, ఇంకో సర్వే నెంబర్ 51, 52 అని ఏదైతే అంటున్నారో, 129/52 అంటున్నారో, వాళ్ళందరూ ఫస్ట్ నుంచి కూడా పార్టీలే. వాళ్ళందరూ వాళ్ళతో పాటు గవర్నమెంట్ కూడా పార్టీనే. తర్వాత అందరూ ఓడిపోయిన తర్వాత 17లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో విధంగా వేరే వాళ్ళు అగ్రిమెంట్ చేసుకొని ఆ అగ్రిమెంట్ ప్రకారం కోర్టులో వేసి
ఏదో పోయి ఆ స్టేటస్ కో 52కు స్టేటస్ కో తెచ్చి ఈ 68 పైకి అని చెప్పేసి మళ్ళీ మా ల్యాండ్ మీదకి వచ్చి బ్లాక్ మెయిల్ చేసి చాలా వరకు మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు. ఇవన్నీ కూడా ఇక్కడ ఈ లేఅవుట్లు వేమిరెడ్డి ఎంక్లేవ్లో దగ్గర 90 ఇండ్ల వరకు అయిపోయినాయి. అన్ని ఇండ్లు కూడా కంప్లీట్ జరిగినది. అదేవిధంగా నేను ఇక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ కడుతుంటే కేసు అయిపోయి 2017లో అయిపోతే మొన్న పర్మిషన్ తీసుకొని ఈ 120 నెంబర్ 68 పైకి అని చెప్పేసి పర్మిషన్ తీసుకొని అదేవిధంగా దానికి 2,80,00,000 83 లక్షల రూపాయలు ఫీ చెల్లించి జిహెచ్ఎంసీ ద్వారా పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేస్తుంటే ఏదో ఇల్లీగల్ పర్మిషన్ అని చెప్పేసి బ్లాక్ మెయిల్ చేసి రాజకీయ నాయకుల అండతోని అదేవిధంగా ఇప్పుడు కొద్దిగా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ పెట్టి రోజు ఆ పేపర్ ఏదైతుందో డక్కన్ క్రానికల్ ఆ సుకుమార్ రెడ్డి అనే అతని తోడల్లుడు కాబట్టి ఆ తోడల్లుడితోని ఇదివరకు కూడా చాలా సార్లు 3-4 సార్లు అట్లా కంటిన్యూ చేయించినారు. మొన్న కూడా 3-4 డేస్ కంటిన్యూగా కొట్టి ఇల్లీగల్గా